అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఎంతో సక్సెస్ రేటు ఉన్న భారత్ టీం ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్లలో ఘోరంగా విఫలమైంది. సీనియర్లను కాదని ఈ సిరీస్లో జూనియర్లకు అవకాశం ఇవ్వడం వల్లే సిరీస్ ఓడిపోయామంటూ ఇండియన్ క్రికెట్ టీం కోచ్ గౌతమ్ గంభీర్ పైన విమర్శలు వస్తున్నాయి. కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టాక మన భారత టీం సాధించిన సిరీస్లన్నీ, ఓడిపోయిన సిరీస్లన్నీ. ఆయన ఎప్పటి నుంచి ఇండియన్ క్రికెట్ టీంకు కోచ్గా వ్యవహరిస్తున్నారు. కోచ్గా బాధ్యతలు చేపట్టాక టెస్టుల్లో, వన్డేల్లో, టీ20 ర్యాంకింగ్స్లో భారత స్థానం ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమమైన క్రికెట్ జట్లలో భారత జట్టు టాప్లో ఉంటుంది. సిరీస్లు ఏవైనా, గ్రౌండ్ ఏదైనా, ప్రత్యర్థి జట్టు ఎవరైనా భారత జట్టు సమిష్టిగా ఎదుర్కొని విజయం సాధిస్తుంది. భారత్తో మ్యాచ్ అనగానే ప్రత్యర్థులు సైతం వణికిపోతారు. భారత్ను ఎలాగైనా ఓడించాలని ప్రత్యర్థులు ఎన్నో వ్యూహాలు వేసుకొని మరీ గ్రౌండ్లోకి దిగుతారు. కానీ అవేవీ పనిచేయవు. ప్రత్యర్థుల అంచనాలకు ఏమాత్రం అందకుండా మ్యాచ్ను వన్ సైడ్ చేయడం భారత్ ప్లేయర్లకు వెన్నతో పెట్టిన విద్య లాంటిది. కానీ గత కొన్ని రోజులుగా భారత్ ప్లేయర్లు ఘోరంగా విఫలమవుతున్నారు. దీనంతటికీ ప్రధాన కారణం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాలే అని విమర్శలు వస్తున్నాయి. ఇటీవలే ఐర్లాండ్లో జరిగిన 2 టీ20 మ్యాచ్ల సిరీస్లలో భారత్ ఘోరంగా ఓటమి పాలైంది. ఎంతో మంది అనుభవం ఉన్న సీనియర్ ప్లేయర్లు ఉన్న భారత్ టీంను పసికూన టీం సునాయాసంగా ఓడించి సిరీస్ను గెలుచుకుపోయింది. బ్యాటింగ్ లైనప్లో మార్పులు చేయడం, సీనియర్ బౌలర్లు ఎక్కువగా లేకపోవడం వల్ల భారత్ సిరీస్ను కోల్పోవలసి వచ్చిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ ప్లేయర్లు ఎవరైనా విఫలమైతే వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తూ కోచ్ గౌతమ్ గంభీర్ అవకాశం నిర్ణయం తీసుకున్నారు. దీని కారణంగా మిగతా ప్లేయర్లు సైతం తమ స్థానం కూడా ఎక్కడ కోల్పోతామో అనే భయంతో మ్యాచ్ పైన ఫోకస్ చేయలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐర్లాండ్తో జరిగిన సిరీస్లో ఓపెనర్ సంజు శాంసన్ విఫలమయ్యాడనే కారణంతో ఐర్లాండ్ సిరీస్లో అతని స్థానంలో జూనియర్ వైభవ్కు స్థానం కల్పించాడు. కానీ వైభవ్ సైతం ఇంగ్లాండ్లో జరిగిన సిరీస్లో ఘోరంగా విఫలమయ్యాడు. ఇండియన్ క్రికెట్ టీంకు గౌతమ్ గంభీర్ను హెడ్ కోచ్గా జూలై 9, 2024న బీసీసీఐ అధికారికంగా నియమించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా భారత్ గెలిచిన సిరీస్ల కన్నా ఓడిపోయిన సిరీస్లే ఎక్కువగా ఉన్నాయి. గంభీర్ కోచ్ బాధ్యతలు చేపట్టాక 2026లో ఇటీవలే టీ20 వరల్డ్ కప్ గెలిచాం. దాంతోపాటు 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. అంతేకాకుండా ఆసియా కప్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ల పైన టెస్ట్ సిరీస్లను భారత్ గెలిచింది. వీటితో పాటు పలు టీ20 సిరీస్లలో భారత్ విజయం సాధించి అటు వన్డేల్లోనూ, ఇటు టీ20 సిరీస్లోనూ నెంబర్ 1 స్థానంలో కొనసాగుతూ వస్తోంది. గౌతమ్ గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టాక భారత్ న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్లో ఘోరంగా ఓటమి పాలైంది. ఆ సిరీస్లో భారత్ పైన న్యూజిలాండ్ 0-3తో క్లీన్ స్వీప్ చేసింది. ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 1-4తో ఓటమి. సౌత్ ఆఫ్రికాతో 0-2తో, ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో 0-3తో పరాజయం పాలైంది. టెస్ట్ సిరీస్తో పాటు వన్డే సిరీస్లో దాదాపు 28 ఏళ్ల తర్వాత శ్రీలంక చేతిలో భారత్ 0-2తో ఓటమి పాలైంది. దాంతోపాటు న్యూజిలాండ్ చేతిలో 1-2తో సిరీస్ను కోల్పోయింది. ఇటీవలే ఐర్లాండ్ చేతిలో 0-2తో టీ20 సిరీస్ను కోల్పోయింది. తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన 5 టీ20 సిరీస్లను సైతం భారత్ కోల్పోయింది. దీంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పైన సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్స్ వస్తున్నాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్లకు ముందు మొదటి స్థానంలో ఉన్న భారత్ ఆ సిరీస్లలో ఓటమి తర్వాత 4వ స్థానానికి పడిపోయింది. తాజాగా ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో జరిగిన టీ20 సిరీస్లలో భారత్ ఓటమి పాలు కావడంతో మొదటి స్థానంలో ఉన్న భారత్ 2వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం కేవలం వన్డే ర్యాంకింగ్స్లో మాత్రమే భారత్ నెంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది. రాహుల్ ద్రావిడ్ను పక్కన పెట్టి గౌతమ్ గంభీర్కు బీసీసీఐ కోచ్గా బాధ్యతలు ఇచ్చింది. కానీ ఆయన సారథ్యంలో భారత్ సాధించిన విజయాల కంటే కోల్పోయిన మ్యాచ్లే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వెంటనే అతని స్థానంలో వేరొక కోచ్ని నియమించాలని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ నుంచి డిమాండ్స్ వస్తున్నాయి.